ఒకవైపు నల్గొండల ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈ రోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు? మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది, ఇవాళ మనం మెట్రోని విస్తరించుకోవాలనుకున్నాం. ఇవాళ నాగోల్ జంక్షన్ నుంచి బరాబర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఏ హాస్పిటల్, ఆ నుంచి చాంద్రాయణ గుట్ట, ఆ నుంచి రాజేంద్ర నగర్ డైరెక్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ఈ నాగోల్ నుంచి ఈరోజు మెట్రో విస్తరణ చేయాలని నేను ప్రతిపాదనలు పంపించిన. నేను ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలన్నా వద్దా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనం ఎయిర్పోర్ట్కి పోవాలంటే ఎక్కడెక్కడో తిరిగి సుట్లు తిరిగిపోవాల్సి వస్తుంది. అదే నాగోల్ మెట్రో రైలు ఎక్కితే చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతాం. ఇవాళ గదే అడిగిన, మా రంగన్న చెప్తాడు, అన్న ఎల్బీ నగర్ కాదు హయత్ నగర్ అవతలికి మెట్రో కావాలి, ఇప్పుడు పట్నం అంతా హయత్ నగర్ దాటిపోయింది, వనస్థలపురం అవతలికి ఇయ్యండి అని రంగన్న కలిసినప్పుడల్లా అడుగుతాడు. మా ఎంపీ చామల కిరణ్ అడుగుతాడు, ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అవతలికి మెట్రో పెట్టాలని అడిగిన. అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళలో కట్టెబెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైన. For more interesting updates,